హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసి ప్యారడైజ్. ఐ యామ్ గజ్వల్లి సాయి సాహితి. ఈరోజు నేను మీకు మా అమ్మమ్మ బియ్యం పిండి అండ్ బియ్యం రవ్వ ఎలా తయారు చేస్తుందో చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సినన్ని బియ్యం తీసుకోవాలి. ఇక్కడ మేము 5 కేజీల బియ్యం తీసుకున్నాము. బియ్యంలో రాళ్ళు ఒడ్లు లాంటివి ఉంటే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యంని కొంచెం కొంచెం బ్యాచెస్ వైజ్గా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ మేమైతే 3 సార్లు వాష్ చేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా రుద్దుకుంటూ కడుక్కున్నాము అంటే ఎక్స్ట్రా స్టార్చ్ ఏమైనా ఉంటే మొత్తం వైపౌట్ అయిపోతుంది. అంతేకాకుండా పురుగులు పొట్టు లాంటివి ఉన్నా కూడా మొత్తం బయటికి వచ్చేస్తాయి. సేమ్ అదే విధంగా మరొక 2 సార్లు కూడా వాష్ చేసుకోవాలి. మేము బియ్యం పిండి బియ్యం రవ్వ ఎప్పుడు బయట కొనుక్కోము, బియ్యంతో ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. మాలాగా మీరు కూడా బయట కొనకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పిండ్లు రవ్వలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. 3 సార్లే వాష్ చేసుకోవాలి అని ఏం లేదు. మీరు తీసుకునే బియ్యానికి తగ్గట్లుగా ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటే మంచిదో అన్నిసార్లు కడుక్కోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యంని పక్కన పెట్టుకొని ఏదైనా ఒక క్లాత్ని పరుచుకొని దానిపైన ఇక్కడ చూపిస్తున్న విధంగా బియ్యంని స్ప్రెడ్ చేసుకోవాలి. ఐ అగ్రి కొంచెం శ్రమ ఉంటుంది అండ్ టైం కూడా పడుతుంది. బట్ కొంచెం ఓపిక చేసుకొని బాగా ఎండలు వచ్చేటప్పుడు సమ్మర్లో మనకి కావాల్సినంత క్వాంటిటీని చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా కొంచెం కూడా తేమ లేకుండా బాగా ఎండ పెట్టుకోవాలి. కనీసం 2 రోజులైనా ఎండలో బాగా ఎండనివ్వండి. బాగా ఎక్కువ ఎండ ఉన్నప్పుడే వీటిని డ్రై చేసుకోండి. వన్స్ బాగా ఎండిపోయాయి అంటే చూడటానికి ఈ విధంగా మారుతాయి. ఇప్పుడు ఈ 5 కేజీల బియ్యంతో 2 కేజీల బియ్యం రవ్వ 3 కేజీల బియ్యం పిండి రెడీ చేసుకున్నాము. ఇంట్లో మిక్సీలో బ్యాచెస్ వైజ్గా మనం గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీలో ఉంది అని మేము పిండి మర దగ్గర ఇచ్చాము. ఇప్పుడు మనం బియ్యం రవ్వ ఎలా గ్రైండ్ అయిందో చూద్దాం రండి. ఫస్ట్ మిషన్లో రైస్ పోసిన తర్వాత మనకి కావాల్సిన రవ్వ సైజుకి తగ్గట్లుగా బ్లేడ్ని అమరుస్తారు. ఇది క్లోజ్ చేసి మిషన్ ఆన్ చేసి ఇలా బియ్యంని తోస్తూ ఉన్నాము అంటే కింద ఈ విధంగా మనకి రవ్వ ఫామ్ అవుతూ ఉంటుంది. మేమైతే ఎక్కువ శాతం ఇలా సన్నటి రవ్వని గ్రైండ్ చేయించుకోవడానికే ప్రిఫర్ చేస్తాము. మనము ఈ రవ్వని మిక్సీలో ప్రిపేర్ చేసుకోవాలి అంటే పల్స్ మోడ్లో చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ రవ్వని మనము జల్ల పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం రవ్వని తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. రవ్వ మొత్తం జల్లెల్లో ఉండి పిండి మొత్తం కిందకి సెపరేట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా మొత్తం రవ్వని జల్లెడ పట్టుకోవాలి. కేజీ బియ్యంతో చేసిన రవ్వకి కనీసం 50 నుంచి 100 గ్రాముల వరకు బరకగా ఉండే బియ్యం పిండి వస్తుందన్నమాట. చూడండి, మాకైతే రవ్వ సపరేట్ అయిపోయింది. ఈ బియ్యం రవ్వతోటి ఉప్మా, చల్లపిండి, రవ్వ పులిహోర లాంటి రెసిపీస్ని చేసుకోవచ్చు. దీని నుంచి సపరేట్ అయిన పిండి మామూలు బియ్యం పిండి కన్నా కొంచెం బరకగా ఉంటుంది. ఈ పిండితో మనము ఇన్స్టాంట్ దోశలు కానీ పునుగులు కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం పిండి ఎలా తయారవుతుందో చూద్దాం రండి. మిషన్లో బియ్యం వేసి స్టార్ట్ చేసిన తర్వాత కింద నుంచి కొంచెం కొంచెం పిండి బయటికి వస్తూ ఉంటుంది. బియ్యం రవ్వ కన్నా బియ్యం పిండి తయారవ్వటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనము ఈ బియ్యం పిండి ఇంట్లో మిక్సీలో రెడీ చేసుకోవాలి అంటే హై స్పీడ్ మీద మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ అవ్వనివ్వాలి. బియ్యం పిండి రెడీగా ఉంది అంటే మనము ఎన్నో రకాల రెసిపీస్ని చేసుకోవచ్చు. బియ్యం రవ్వ బియ్యం పిండి ఈ రెండింటినీ కూడా 8 కంటైనర్స్లో స్టోర్ చేసుకోవాలి. ఐ హోప్ మీ అందరికీ కూడా బియ్యం రవ్వ అండ్ బియ్యం పిండి తయారు చేసుకునే ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను. Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.